అండ్ ఇప్పుడు పెద్దింటి అశోక్ కుమార్ గారు మాట్లాడతారు. రైటర్, ఈ చిత్రానికి డైలాగ్స్ అందించారు, అలాగే లిరిక్స్ ని అందించారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. తెలుగు సినిమా అనగానే గుర్తొచ్చే ఒక గొప్ప పేరు దిల్ రాజు గారు. ఇట్ కెన్ బి రిటన్ విత్ ఏ గోల్డెన్ లెటర్స్. తెలుగులో అంతటి గొప్ప వ్యక్తి చేతుల మీదుగా లాంచ్ కావడము, మరియు ఈ తెలుగు సినిమాకి, ముఖ్యంగా తెలంగాణ సినిమా ద్వారానికి కట్టిన ఒక మామిడి తోరణం మా హరికృష్ణ సార్. ఒక వికీపీడియా ఇదంతా అది ఒక మహావృక్షం అయితే కల్చరల్ పరంగా అందులోంచి ఎదిగినటువంటి మొక్కలు ఇలా పుష్పిస్తున్నాయి, తర్వాత సినిమాగా వికసిస్తున్నాయి. ఇది మీ స్కూల్ సార్, మేమంతా మీ స్కూల్లో ఎదిగినటువంటి స్టూడెంట్స్ని. తర్వాత తమ్ముడు వేణు తెలుగు సినిమా తెర మీద పెట్టిన ఒక డెటాల్ సంతకం, అంత అద్భుతమైనటువంటి ప్రతి ఒక్కరు. ముఖ్యంగా నేను కలలుగానే డైరెక్టర్లలో ఆయన ఒకడు, ఆయనతో పనిచేస్తానా అని ఆ వేదిక మీద వాళ్ళతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా షరతులు వర్తిస్తాయి సినిమా అక్షర తమ్ముడు ప్రతి ఫ్రేమ్ లో లైఫ్ ను పెట్టి డూ ఆర్ డైగా తీసినటువంటి ఆయన తపన నిజంగా చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. నన్ను ఒకనాడు మాది 3-4 సంవత్సరాల ప్రయాణం బిఫోర్ కరోనా, ఒకనాడు వచ్చి కథ వినిపించి అద్భుతం ఉన్నది అంటే, అన్న నువ్వు మాటలు రాయాలన్నాడు. సరే ఈ మాటలు రాస్తా అన్నాక కొన్ని రోజులు అయినాక మళ్ళీ వచ్చిండు. ఏమో వచ్చినావు తమ్మి అంటే, నువ్వు పాట రాయాలన్నాడు. ఏం మాటలు అంటివి మళ్ళీ పాట అంటివి, ఇదేం కథ తమ్మి, సరే ఏదో ఒకటి రాస్తా అంటే, అది కాదు నువ్వు పెళ్లి పాట రాయాలంటే, ఎన్నడో పెళ్లి చేసుకున్నది మర్చిపోయినా నాకెట్లా యాదుకుంటుంది తమ్మి, ఏం కాదు నన్ను నీ ఇష్టం ఉన్నట్టు రాయి. తర్వాత మళ్ళీ నాడు వచ్చాడు. ఏమో మళ్ళీ ఏం కథరో ఇది, మళ్ళీ ఏం చెప్తారో అని అనుకున్న వరకు అన్న నువ్వు యాక్షన్ చేయాలని అన్నాడు. మాటలు రాస్తానంటే మాటలు రాసి పాటలు రాసి మళ్ళీ ఇంకా యాక్షన్ చేస్తా ఎంత మీది అంటే, సరే ఏదో చిన్న పాత్ర అని అనుకున్నా. కాదు అట్లా దండి పాత్ర. అది మామూలుగా నా మనస్తత్వానికి విభిన్నమైనటువంటి పాత్ర చూసిన తర్వాత, అది మీ సినిమా చూసిన తర్వాత అరే నిజమే అంత అద్భుతంగా ప్రతి ఫ్రేమ్ లో ఒక మధ్య తరగతి జీవితం. నిజంగా ఇలా సినిమా, తెలుగు సినిమాలో మధ్య తరగతి మనిషి హీరో. శ్రీశ్రీ గారు అన్నట్టు ఇలా ఆ తాజ్ మహల్ కట్టింది ఎవరు కాదు, ఆ రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని. ఇలా మధ్య తరగతి వాటి జీవితాలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళు ఏ విధంగా అదే ఇలా తెలుగు సినిమాలో హీరో, ఆ కథనే హీరో. అట్లా మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం, అవి చాలా హిట్ అవుతుంది. కాబట్టి ఈ షరతులు వర్తిస్తాయి కూడా తప్పకుండా ఇది మీ మనసును దోచుకుంటుంది. అక్షర నిర్మించిన ఈ సినిమా అక్షరాల హిట్ అవుతుంది. అక్షర పేరు అక్షరాల తెలుగు సినిమాలో లిఖించబోతుంది, అది గ్యారంటీ. తమ్ముడు ప్రతి ఫ్రేమ్ లో ఒక కుటుంబం లాగా చేశాం మేము. ముఖ్యంగా నటించడం బలగం సుజాత గారి పక్కన నటించాలంటే, ఏందామె మంచి స్టార్, ఆమె పక్కన నేనే నటిస్తా అంటే, ఏం కదా నన్ను మర్చిపో నువ్వు అని అట్లా నన్ను ఒక తీర్చిదిద్ది, ఒక ఫ్రేమ్, ఒక పాత్రలో తీర్చిదిద్ది. అట్లాగే ఒక అద్భుతమైనటువంటి పాట, ఇలా పెళ్లి పాట. తెలుగు సినిమాలో చాలా వచ్చిన ఈ పెళ్లిలు, సీతారాముల కళ్యాణం నుంచి మొదలు పెడితే ఇది, కానీ తెలంగాణ సినిమాలో తెలంగాణ ఈవెంట్స్ చూపిస్తూ అవి మైలపూలు తీసుడు, తర్వాత ఓడి బియ్యం పోసుడు, చక్కెర కుడుకలు పోసుడు, ఇట్లా ప్రతి ఈవెంట్ ను దాన్ని ప్రాణం పోసిన వాడు అక్షర. తన దర్శకత్వంతో మనం లిరిక్స్ రాస్తే చాలా సందర్భాల్లో రైటరు డిసప్పాయింట్ అవుతాడు. తను అద్భుతంగా ఏదో ఊహించుకొని ఒక పాట రాస్తాడు, దాన్ని ఎండి తెర మీద చూసేసరికి ఆ పాట అరే నేను ఇట్లా అనుకున్నా కానీ నా ఇట్లా చేసిండే డిసప్పాయింట్ అవుతుంది. కానీ నిజంగా నేను పాట రాసినాక డిసప్పాయింట్ కాదు, ఒక 1000 రెట్ల ఆనందం కలిగింది. అరే నేను ఇట్లా అనుకోలేదు, అయినా ఇట్లా తీసిండు, చాలా గొప్పవాడు అని. అట్లా ఆయన నిజంగా తన భవిష్యత్తును తానే రాసుకున్నంత అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. కాబట్టి ఇది తప్పకుండా హిట్ అవుతుందని, తర్వాత నా తోటి సహచరులందరికీ, తర్వాత నాతో నటించినటువంటి మా శంకరన్న కూడా ప్రతి దాంట్లో ఇట్లా కాదు తమ్మికి ఇట్లా కొత్తగా మనకేం తెలుసు, మేకప్ వేసుకొని చేయిపోయి ఏదో పాటలో మాటలో రాసుకున్నాం కానీ దాంట్లో చేయలేదు కదా. అట్లా నన్ను తీర్చిదిద్దినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తమ్మి ఇలా తెలుగు సినిమాకి ఒక గొప్ప ఎంటర్ అనేది
ఒక గొప్ప అడుగునిది. ఈ అడుగు ఒక మహాప్రవాహం అవుతుంది. రేపు రేపు చరిత్ర లోపల అక్షర కుమార్ అక్షరాల నిలిచిపోతాడని మరొకసారి నీకు అభినందనలు తెలియజేస్తూ, నన్ను మాటలు రాస్తూని పాటలు రాస్తూని నటుని చేసి నన్ను ఇలా సినిమాలో పూర్తిగా ముంచి తేల్చినటువంటి నీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేందుకు. థ్యాంక్ యూ తమ్మి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.